హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు మీకు ఇప్పటికే తమ్ముని అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏంటి అనేది మెసేజ్ అయితే పెట్టండి. డీమోన్ పవన్ వర్సెస్ రీతు చౌదరి ఇష్యూలో నిన్న ఆయన 2 సార్లు ఇట్లా నెట్టేశాడు కదా, తోసేశాడు కదా. దాని గురించి ఇప్పటికే ఇన్స్టాలో మోత మోగిపోతా ఉంది. మీకేమనిపించింది మీరు చెప్పండి. దీని మీద ఒక రివ్యూ చేయండి, అనలైజ్ చేయండి. అసలు ఎందుకు అట్లా బిహేవ్ చేశాడు, ఆ అమ్మాయి తప్ప అతడు తప్ప అని. సరే, నా ఒపీనియన్ ఏంటి, ఈ వీకెండ్ ఎట్లా ఉండబోతుంది ఈ వీడియోలో అనలైజ్ చేస్తా. అట్లాగే మీకేమనిపించింది, డీమోన్ పవన్ తప్ప రీతు చౌదరి తప్ప? ఖచ్చితంగా ప్రతి కామెంట్ నేను చదువుతా. మీ ఒపీనియన్ ఎట్లా ఉంది ఈ ఇష్యూలో, ఈ టాపిక్లో తెలుసుకునే దానికే నాకు కూడా తెలుసుకున్నాను. పబ్లిక్ ఆడియన్స్ ఒపీనియన్ ఎట్లా ఉంది, ఎలా రిసీవ్ చేసుకున్నారు దీన్ని అనేది ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. ఈలోకి ఇంకోటి ఏంటంటే, CTH 202-003 అంటే ఒక మెసేజ్ పెట్టారు. ఏమంటే, ప్లీజ్ రివ్యూ ఆన్ దిస్ డీమోన్ పవన్ విన్నర్ మెటీరియల్ just without Ritu or love content according to tasks good behavior with all other contestants. మూడో క్వాలిటీ ఏంటంటే no negativity, innocence, houseworks like cooking, clarity and responsibility on things happening in house. ఓకే, అదర్ దాన్ రీతు. ఇవన్నీ ఆయనలో క్వాలిటీస్ ఉన్నాయి కదా, విన్నర్ మెటీరియల్ అవుతాడో లేదంటే ఒక మెసేజ్ కూడా పెట్టారు. అట్లాగే దీనికి సంబంధించి ఇది పాజిటివ్ వేలో చెప్పుకుంటూ, అలాగే ఇప్పుడు డీమోన్ పవన్ ఆ ఎంఐ విషయంలో చేసింది కరెక్ట్ కాదు, అది ఖచ్చితంగా నిన్న సంజన చెప్పినట్టుగా మ్యాన్ హ్యాండ్లింగ్ కింద వస్తుంది, ఫిజికల్ అయ్యాడు అనేది కూడా వస్తూ ఉంది. సో మీరు ఇప్పుడు ఏమంటారు, అది కాదా మ్యాన్ హ్యాండ్లింగ్, అవునా కాదా, అసలు ఫిజికల్ అయ్యాడా లేదా ఏమనేది కూడా ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే పెట్టండి. అయితే ఖచ్చితంగా ఆయన చేసింది నా ఒపీనియన్ ప్రకారం రాంగే. ఇప్పుడు గతంలో ఎట్లా ఉండేవాడు ఈయన, రీతు చౌదరి నాతో మాట్లాడితే చాలు, నాతోనే మాట్లాడితే చాలు, ఆ పవన్ కళ్యాణ్ వైపు కూడా చూస్తేనే జలస్ ఫీల్ అయ్యి తట్టుకోలేనట్టుగా నాతో మాట్లాడితే చాలు, ఒక ఆరాధ్య భావంతో ఆరాధిస్తూ అట్లా ఉండేవాడు. ఆ స్టేజ్ నుంచి ఈరోజు ఇలా నెట్టేసి ఇలా విసిరి దోసేసే పరిస్థితికి వచ్చాడు. ఇట్లా లాగిపడేసాడు కనుక ఖచ్చితంగా తప్పేనా అంటారు వీకెండ్లో. అయితే ఇక్కడ చాలామంది ఆడియన్స్కి ఇప్పటికే దీనివల్ల బాగా ట్రెండింగ్ అయ్యింది, వైరల్ అవుతూ ఉంది, విపరీతంగా స్పందన అయితే ఆడియన్స్ నుంచి వస్తూ ఉంది. ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగిపోవలసింది అతనికి. ఏంటట్లా ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఒక 70 కెమెరాల ముందు ఇట్లా చేస్తాడా, ఒక అమ్మాయిని పట్టుకుని అట్లా తోసేస్తాడా? ఎంత ఇష్టమైతే మాత్రం ఆ అమ్మాయి కూడా ఇతనికి ఇష్టం ఉంటే మాత్రం, ట్రాక్ ఉంటే మాత్రం, ఒక ఎఫెక్షన్ ఉంటే మాత్రం, ఫ్రెండ్షిప్ ఇంకేదైనా వాళ్ళు చెప్పని, కానీ అది చేయడం రాంగ్ కదా. ఈ షో ద్వారా ఇలాంటివే ఇప్పిస్తున్నారు మెసేజ్లు. ఒక అమ్మాయి పట్ల అబ్బాయి అట్లానే బిహేవ్ చేసావు, చాలా తోసేయచ్చు, నెట్టేయచ్చు, అట్లా సోషల్ మీడియా అయితే మోత మోగుతూ ఉంది. అయితే ఇక్కడ ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగిపోవలసింది అతనికి. కానీ ఆమె అంతా చేసిన తర్వాత లాస్ట్లో వచ్చి ఓకే దొబ్బేమన్నా కదా, దొబ్బేస్తా, ఈ హౌస్లో నీకు ఇంక నేను లేను, నాకు నువ్వు లేవు, నీ ఆట నువ్వు వాడుకో, నీ ఏడుపు నువ్వు ఏడు, నా ఏడుపు నేను ఏడుస్తా, నా ఆట నేను ఆడుకుంటాను మాదిరిగా వచ్చి ఫైనల్లీ గోరు ముద్దలు కుడిపిస్తా తినిపిస్తా ఉంటే ఇంకేం చేస్తాం ఎవరైనా? ఆవిడకంటూ ఉండాలి కదా, బేసిక్ సెన్స్ అంటూ ఇద్దరికి లేకుండా పోయిందనే విషయం అర్థమైతే ఉంది. లేకపోతే రోజు ఇది ఏమంటారు దాన్ని, పాము ముంగిసి లెక్క అయిపోయారు. ఒకప్పుడు మనోడితో మనమే గొవ్వ గోరింక ఇట్లా చెప్పుకునేది, ఇప్పుడేమో పాము ముంగిసిలా తయారయ్యారు. దొబ్బే అన్నావు, దొబ్బేసా, అయిపోయింది, నాకు అర్థమైంది, నువ్వు దూరంగా ఉండు, నేను దూరంగా, ఇంత చెప్పి వెంటనే గోటు ముద్దలు తినిపిస్తూ ఎట్లా ఉంటుంది, ఎట్లా పోయింది, ఇద్దరికి ఆ సెన్స్ అనేది లేకుండా పోయిందని అర్థమవుతుంది. కనీసం సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా ఉండాలి కదా. బయటకు వచ్చేయమంటే దొబ్బేసి వచ్చి ఏమంత సలేమన్నారు క్లియా, నిజంగా అంత ఫెయిర్గా, అంత ఎఫెక్షన్, లవ్ ఎట్ ఫస్ట్ సైటా, స్వీట్ 16 అబ్బాయిది తప్పు ఉంటే ఈ అమ్మాయిది కూడా ఉంది కదా. ఒకరిది కానిలో 2 చేతులు చప్పట్లు అక్కడ అన్నారు కదా, ఆ డైలాగ్ అక్షరాలు ఇక్కడ వర్తిస్తుంది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇంక చెప్పాలన్నా గట్టిగా చెప్పొచ్చు, ఇంకా మాట్లాడొచ్చు. కానీ ఆవిడకే ఇష్టం ఉంటే, ఆవిడే అంత ఏమంటారు దాన్ని, ఇంకా చెప్పాలంటే రోక్ అంటారు కదా, అట్లా ఉంటే మనకి ఎవరేం చెప్తారు ఆడియన్స్ కానీ, ఎంత రియాక్షన్ వచ్చినా సరే. ఆవిడ నుంచి కూడా బాగా ఫీల్ అయింది, ఏంటి ఇలా తోసేసాడని హర్ట్ అయ్యింది. కానీ వెంటనే మళ్ళీ ఆ సీన్ అట్లాంటి చూస్తే ఎవరికైనా సర్లే మీకుంటే మధ్యలో మాకేంటి అన్నట్టు ఉంటుంది. ఇంకా మీరు మనం బరంపురం అన్నట్టు ఉందిలా, సరే ఎంజాయ్ చేయండి, ఇంకెందుకులా మాకేంది టార్చర్ అన్నట్టు ఉంటుంది. అయితే ఖచ్చితంగా నాగార్జున గారు వీకెండ్ అడుగుతారు, అడిగి తీరాలి కూడా. ఇప్పుడు ఆ అమ్మాయికి లేకపోయినా మనకైతే ఉంటుంది కదా, ఎంత చెప్పకూడదు, ఎంత మాట్లాడకూడదు, ఎంత రియాక్ట్ వాళ్ళ కర్మ అనుకుని వదిలేద్దాం అనుకున్నా పబ్లిక్ అయితే ఖచ్చితంగా దాని మీద ఒక ఏంటి దానికి ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా వీకెండ్ నాగార్జున గారు అయితే ఇప్పటికే మీకు తమ్మునేలు చూసి అర్థమైపోయింది. ఎల్లో కార్డు లేదా రెడ్ కార్డు అయితే రెడీ చేస్తారు, వార్నింగ్ ఇస్తారు. మన తెలుగులో ఇప్పటికి ఒక్కసారి వచ్చింది కదా, ఇప్పుడు ఖచ్చితంగా ఎల్లో కార్డు కానీ రెడ్ కార్డు కానీ ఇస్తారు. ఒక ఏంటమ్మా రెడ్ కార్డు ఇచ్చి పంపించాలి ఇట్లా అడిగినా సరే, ఒకళ్ళు ఎల్లో కార్డు ఇచ్చినా సరే, మళ్ళీ ఈవిడిని అడిగితే ఈవిడ మళ్ళీ అయ్యో సార్ వెళ్తే ఇద్దరం వెళ్ళిపోతాం సార్, ఉంటే ఇద్దరం ఉంటాం సార్, ఇట్లా చెబుతుందేమో. ఇప్పుడు వాస్తవానికి ఇద్దరు గేమ్ ఇందాక నేను కామెంట్ చదివినట్టుగా ఈ గుడ్ క్వాలిటీస్ అన్నీ ఉండేవి.
మొన్నటి వరకు ఉండేవి. అగ్ని పరీక్షలోకి వచ్చేటప్పటికైతే నోట్లో పాల పీక పెడితే కొరకలేడు అన్నట్టే ఉండేవాడు. ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే మిస్‌బిహేవ్ చేసింది, హగ్ చేసుకుంది, ఏదేదో చేసిందంటే, అరే ఏంటి అమూల్ బేబీ లాగా ఉన్నాడు అని అక్కడ ఆ బిందు మాధవ్ సహా అందరూ ఆశ్చర్యపోయారు. అవునా! ఈ జెన్‌జెడ్‌లో ఇలాంటి అమూల్ బేబీస్ కూడా ఉన్నారా? అన్ని స్థాయిలో రియాక్షన్స్ వచ్చాయి. ఎవరికి? ఆ నవదీప్ కావచ్చు, మెయిన్ ఆ బిందు మాధవ్ కావచ్చు, అభిజిత్ కావచ్చు. అలాగే నా స్కిల్స్ ప్రదర్శించవచ్చా అని అడిగాడు. అరే బావుందిలే, ఇలా ఇనిషియేట్ తీసుకోవచ్చు, మంచిదే. ఆయనలో ఏం టాలెంట్ ఉంది అట్లా అడిగి మరీ చూపిస్తున్నాడు. డాన్సులు చేస్తానన్నాడు. ఇంకేదో ఫైటింగ్ ఫీట్స్ ఏవి ప్రదర్శించాడు. ఇలాంటి స్కిల్స్ అన్ని చూపిస్తాడు. అంటే మరి నా స్కిల్స్ ప్రదర్శించవచ్చు అంటే హౌస్‌లోకి వచ్చాక ఈయన ప్రదర్శించిన స్కిల్స్ అంటే ఇమ్మీడియేట్‌గా మొదలుపెట్టిన పులిహోర స్కిల్స్ ఈయన దగ్గర నుంచే చూసాం మనం. సరే పోనీ అంతా అయిపోయింది. ఒక ట్రాక్ సెట్ అయింది. ఒక ఆరా ఉంటుంది కదా! అది దాటైతే పోకూడదు కదా! 70 కెమెరాల ముందు ఏం చేస్తున్నాం ఎట్లా అనేది బాగా ఆలోచించుకోవాలి కదా! నేను చెబుతున్నా కదా! బాగా నెగెటివ్ అయిపోవాల్సింది అయ్యింది కూడా. ఒకప్పుడు నా నోటితో నేనే చెప్పా. ఎంతమందికి గుర్తుందో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. యెస్, మీరు 100% చెప్పారు ఈ పాయింట్స్ అని ఇప్పుడు చెప్పబోయే. ఎందుకంటే కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళలో ఇతడే చాలా బ్యాలెన్స్‌గా ఉన్నాడు. ఆచితూచి మాట్లాడుతున్నాడు. టంగ్ స్లిప్ అవ్వట్లేదు. అప్పట్లో ఇంకొక కంటెస్టెంట్ యారగెన్సీ యాటిట్యూడ్‌తో ఉంటే అతనికి చెప్పేవాడు. "అరేయ్! నువ్వు టంగు జారిపోతున్నావు, జాగ్రత్తగా చూసుకొని" పదే పదే హెచ్చరించేవాడు. టెనెంట్స్, ఓనర్స్‌గా ఉండేటప్పుడు మనం కొద్దిగా హ్యూమానిటీతో ఉండాలని చెప్పేసి ఒక సాఫ్ట్ కార్నర్‌లో ఒక ఇన్నోసెన్స్ ఫేస్‌తోని అట్లాగే ఉండే. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ ఇన్నోసెన్స్ ఫేస్ కావచ్చు అవన్నీ ఉన్నాయి. టాస్కుల్లో పెర్ఫార్మెన్స్ నిన్న అద్భుతంగా ఆడాడు. చాలా బాగా ఆడాడు. లైవ్‌లో పూర్తి స్థాయి చూపించారు గానీ, ఎపిసోడ్‌కి వచ్చేసరికి మొత్తం కట్ చేసి పడేశారు. చాలా ఎలివేషన్ రావాల్సింది దానికి. ఫిజికల్ టాస్క్‌లే తోపు తురుంక నేను కూడా చెప్పా. అది వాస్తవం. అలాగే ఆ మెసేజ్‌లో పెట్టినట్టుగా టాస్క్‌లు ఆడతాడు. గుడ్ బిహేవియర్ అప్పుడు ఉండేది. ఇప్పుడైతే నిన్న కనిపించిందా గుడ్ బిహేవియర్. అట్లాగే నో నెగటివిటీ. గతంలో అది. నెగటివిటీ లేకుండా అలాగే ఉండేవాడు. చాలా పేషెన్స్‌తో ఉండేడు మెయిన్. సంజన గారు కావచ్చు, కొంతమంది చాలా పెద్ద కామెంట్‌లు చేసినా నవ్వేసి వదిలేసేవాడు. అట్లా తోటి కామనర్స్‌గా వచ్చిన ఒక కంటెస్టెంట్ కూడా పెద్ద పెద్ద కామెంట్‌లే చేసినా ఏదో లత్కోరు సంథింగ్ అట్లాంటివి చేసిన చాలా విషయాల్లో ఆ ఇన్నోసెన్స్‌తో అట్లా ఉండేవాడు. క్లారిటీతో, ఒక రెస్పాన్సిబిలిటీతో అట్లా ఉండేది. ఇప్పుడు అన్నీ పోయినాయి గదా! సో, మొత్తానికి ఏంటంటే మంచికి మంచి ఉంది, చెడుకి చెడు ఉంది. ఆ రోజు అట్లా అగ్ని పరీక్షలో చూసిన మనం ఈ రోజు ఇట్లా చూస్తామని అసలు ఊహ కూడా అందట్లే. అయితే మళ్ళీ మేడం గారు వచ్చి ఆ ముద్దలు తినిపించి ప్రేమను ప్రదర్శించారు కాబట్టి నన్ను నీ చేతులతో నెట్టేసావు కాబట్టి ఆ చేతులు కందిపోయి ఉంటే, వాచిపోయి ఉంటే, సో ఆ చేతులతో తినలేవేమో నేనే తినిపిస్తాను అంత ప్యాంపరింగ్ చేస్తా ఉంటే ఇంక ఏముంటది? ఆ! మా ఆడియన్స్ కూడా అరికాల మంట నెత్తికెక్కిన చాల్లమ్మా నీకు అవ్వాల్సిందే అనే పరిస్థితి వచ్చేస్తది ఇంక. ఆవిడ ఆలోచించుకోవాలి గదా! ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉండాలి గదా! ఏంటిది నాకేం కర్మ, నాకేం అవసరం, నేను దేనికొచ్చా, ఇంతమంది ముందు నేను ఎంత లోకువైతే, చులకనైతే, నా సెల్ఫ్ రెస్పెక్టే హర్ట్ అయినప్పుడు అనేసి దూరంగా పోవాలి తప్ప మళ్ళీ వచ్చి తినిపిస్తుంటే ఏమైతది? అయితే బిందు మాధవి లాంటి వాళ్ళు కూడా ఈ సీన్‌లు చూడాలి. అప్పుడు మనం సెలెక్ట్ చేసిన మన ముందు అగ్ని పరీక్షలోకొచ్చింది, ఆడిషన్స్‌కొచ్చింది ఈ అబ్బాయేనా? ఇప్పుడొచ్చింది ఈ అబ్బాయేనా? ఎవరు ఏంటని ఖచ్చితంగా వాళ్ళైతే చూడాలి. చూస్తే ఆశ్చర్యపోతారు నాకనిపిస్తుంది. మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బుల్ 2 ఛానెల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యెల్లో కార్డ్‌తో సరిపెడతారా? రెడ్ కార్డ్ ఇస్తారా? అసలు వార్నింగ్ ఇవ్వాలా? వద్దా? మీకేమనిపించింది ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి.